హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అస్సలు చేపల పులుసు వండడం రాని వారికి కూడా సింపుల్గా ఎలా చేయాలి అనేది చూపించబోతున్నాను. చేపల పులుసు ఒక్కటి వండడం వస్తే చాలు అన్ని వంటలు వచ్చినట్లే అనేసి మన పెద్దవాళ్ళు ఎప్పుడూ అంటూ ఉంటారు కదా. ఇంకా ఈరోజు నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగానే చేశారంటే ఖచ్చితంగా చాలా బాగా వస్తుందండి. మన పాతకాలం స్టైల్లో ఎటువంటి మసాలాలు లేకుండా చేసినా కూడా చాలా రుచిగా ఉంటుంది చేపల పులుసు. ఈ చేపల పులుసు కోసం నేను ఇక్కడ 1 కేజీ వరకు చేపలు తీసుకున్నానండి. చేపల పులుసు చేయడమేమో కానీ ఈ చేపల క్లీనింగ్ ప్రాసెసే చాలా కష్టం అనమాట. నీట్గా క్లీన్ చేసుకోవాలి, లేదంటే చేపల పులుసు ఎంత బాగా చేసినా కూడా అంత టేస్టీగా ఉండదన్నమాట. నీట్గా క్లీన్ చేసిన తర్వాత మాత్రమే మనము వండుకోవాలి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల ఈ వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ మీరందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా మన చేపల పులుసు ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే చేపల్ని నీట్గా క్లీన్ చేసేసి ఒక పక్కన పెట్టేసుకున్నాను. నేను ఇక్కడ సముద్రం చేపల్ని తీసుకున్నానండి, అందుకే ఉప్పు అలాంటివి ఏవి వేయకుండానే నీట్గా క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు మనం తాలింపు కోసం ఒక వెడల్పుగా ఉండే గిన్నెనైతే తీసుకోవాలి. ఇందులో కొంచెమంత ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అలాగే మనం తాలింపు పెట్టడం స్టార్ట్ చేసినప్పుడే ఇంకోవైపు అయితే మన పులుపుకి సరిపోయినంత చింతపండుని కూడా నానబెట్టేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి. మీరు పులుపు ఎక్కువగా తినే వాళ్ళైతే ఎక్కువగా చింతపండుని నానబెట్టుకోండి. ఇంకా ఈ పోపులన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ పొడవుగా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అవ్వాలి. అలాగే చేపల పులుసులో మంచి ఫ్లేవర్ని ఇచ్చేది కరివేపాకు అనమాట. కరివేపాకును అయితే అస్సలు స్కిప్ చేయకూడదండి. కరివేపాకును కూడా వేసుకొని బాగా చిటపట్లాడేంత వరకు ఫ్రై అవ్వనివ్వండి. పచ్చిమిర్చిని కూడా పొడవుగా కట్ చేసి వేసుకొని ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 2 పెద్ద సైజు టమాటాలని మిక్సర్ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఆ పేస్ట్ని ఇందులో వేసుకోండి. టమాటా పేస్ట్లా వేసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి పులుసు కొద్దిగా చిక్కగా అలా వస్తుందన్నమాట. మనం ఇక్కడ చేపల ఇగురు చేయట్లేదు కాబట్టి చింతపండు క్వాంటిటీని కొద్దిగా ఎక్కువగానే తీసుకోండి. ఇంకా టమాటా పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. పూర్తిగా ఆయిల్ సెపరేట్ అవ్వడం స్టార్ట్ అయ్యేంత వరకు కూడా దాన్ని బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇంకోవైపు అయితే చింతపండు నానబెట్టేసాం కదా, ఈ చింతపండు రసాన్ని కూడా తీసేసుకోండి. ఇప్పుడు ఆయిల్ సెపరేట్ అవ్వడం స్టార్ట్ అయింది చూసారు కదా. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మన టేస్ట్కి సరిపోయినంత ఉప్పుని, పసుపుని, అలాగే కారాన్ని, కొంచెమంత ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకున్నాను. నేను ఇక్కడ సముద్రం చేపలు తీసుకున్నాను అని చెప్పాను కదండి, అందుకనే ఉప్పు తక్కువగా వేస్తున్నాను. ఒకవేళ చెరువు చేపలతో ఈ స్టైల్లో మీరు చేపల పులుసు చేయాలి అనుకున్నట్లయితే ఉప్పుని కొద్దిగా యాడ్ చేసుకోండి. సముద్రం చేపల్లో ఉప్పు ఉంటుంది అంటారు కదా, అందుకని నేను కొద్దిగా ఉప్పుని తక్కువగా వేసుకున్నాను. ఇవన్నీ వేసేసి బాగా కలిపేసుకోండి. మళ్ళీ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే మళ్ళీ ఆయిల్ అంతా కూడా సెపరేట్ అవ్వడం అయితే స్టార్ట్ అవుతుంది. నేను ఇక్కడ సముద్రం చేపలు తీసుకున్నా అని చెప్పాను కదా, ఇది వచ్చేసి పండుకప్ప అనే సముద్రం చేపటండి. నాకు పెద్దగా చేపల పేర్లు ఏమీ తెలియవు. ఏవైనా సరే చేపలు తెచ్చారు అంటే వండేయడమే అంతే అనమాట. ఫస్ట్లో నాకు కూడా సరిగ్గా చేపల పులుసు చేయడం వచ్చేది కాదు. ఇప్పుడైతే అలా నేర్చుకున్నాను. ఇప్పుడైతే పర్వాలేదు, బాగానే చేస్తున్నాను. ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తింటున్నారు. మీరు ఎవరైనా సరే ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. మళ్ళీ మళ్ళీ ఇలాగే చేయమని అంటారు. నిజంగా అంత బాగా వచ్చింది. చాలా సింపుల్గా చేసేయచ్చు. అస్సలు చేపల పులుసు చేయడం రాని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టారనుకోండి ఖచ్చితంగా అందరికీ నచ్చుతుందండి. ఈజీగా చేయొచ్చు. ఇంకా ఇదంతా కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఇందులో వేసేసుకొని ఒక నిమిషం పాటు మూత పెట్టేయండి. మూత పెట్టేస్తే ఈ కింద ఉన్న ఆయిల్, ఈ మసాలా, ఈ పేస్ట్ అంతా కూడా చేపలకి ఒకవైపు బాగా పడుతుందన్నమాట. బాగా పట్టిన తర్వాత ఇంకోవైపు అయితే టర్న్ చేసుకోవాలి. ఇంకో విషయం ఏంటి అంటే మనం ఎప్పుడు కూడా చేపల పులుసులో పదే పదే గరిట అయితే పెట్టకూడదండి. ఎందుకంటే ఈ చేప ముక్కలు అనేవి వీడిపోతాయి అన్నమాట. జాగ్రత్తగా గరిట పెట్టి కలుపుకోవాలి. సో ఇంకా 1 నిమిషం పాటు మూత పెట్టిన తర్వాత మళ్ళీ మూత తీసేసి ఈ చేప ముక్కల్ని రెండో వైపు కూడా మెల్లిగా టర్న్ చేసుకోవాలన్నమాట. టర్న్ చేసేసి మళ్ళీ 1 నిమిషం మూత పెట్టేసి అటువైపు కూడా ఈ ఆయిల్ ఇదంతా కూడా బాగా పడుతుంది చేప ముక్కలకి. అప్పుడు వచ్చేసి
మనము చింతపండు గుజ్జుని రెడీ చేసి పెట్టుకున్నాం కదండి. ఈ చింతపండు గుజ్జుని వచ్చేసి ఇందులో వేసేసుకొని బాగా మరగనిస్తే మనకి చేపల పులుసు అయితే రెడీ అవుతుందన్నమాట. చేపల పులుసుని చేసేటప్పుడు చేప ముక్కలు వేసిన తర్వాత జాగ్రత్తగా కలుపుకోవాలండి. ఇదిగోండి చేప ముక్కలు రెండు వైపులా కూడా కొద్దిగా ఈ మసాలా పేస్ట్లోనే ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు వచ్చేసి మనం ముందుగా రెడీ చేసుకున్న చింతపండు గుజ్జుని ఇందులో వేసేసుకోవాలి. మీకు కొద్దిగా థిక్గా కావాలి అనుకున్న వాళ్ళైతే చింతపండుని చిక్కగా పిండుకొని వేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ చేపల పులుసులా చేస్తున్నాను కాబట్టి కొద్దిగా పలచగానే యాడ్ చేసుకున్నాను. ఒకవేళ చిక్కగా అంటే చింతపండు గుజ్జుని చిక్కగా వేసుకుంటే మనకి కొద్దిగా గ్రేవీ కన్సిస్టెన్సీ లాగా వస్తుందన్నమాట. కానీ టేస్ట్ మాత్రం ఇలా చేపల పులుసులా చేసుకుంటేనే చాలా బాగుంటుందండి. ఇవి వచ్చేసి అస్సలు ముళ్ళుండవన్నమాట. ఈ చేపల్లో ఒక్కటే సెంటర్లో ఉంటుంది ముళ్ళు. కాకపోతే ఇది చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారనమాట. ఇంకా చింతపండు గుజ్జునంతా వేసేసుకొని పులుపుకు తగినన్ని వాటర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక్క 2 పొంగులు వచ్చినంత వరకు మరగనిచ్చి ఇప్పుడైతే కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకోండి. ఈ చేపల పులుసులో కరివేపాకు అండ్ కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇంకా కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత ఒక్క నిమిషం పాటు మూత పెట్టి ఉడికించేసుకుంటే మనకి చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది. వేడి వేడిగా తిన్నా చల్లగారిన తర్వాత తిన్నా కూడా చేపల పులుసు టేస్ట్ చాలా బాగుంటుందండి. మరి మీరు ఏ స్టైల్లో చేపల పులుసు చేస్తారో అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్